టీవీ9 న్యూస్ కి స్వాగతం. రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నస్రీమా బేగం కు మద్దతుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని, గెలిస్తే డివిజన్ అభివృద్ధి పదంలో ముందల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు అర్చన, పెళ్లి శ్రీనివాస్, కాంటా, కటకనేని జగన్మోహన్ రావు, కాసర్ల మల్లేష్, గంగారపు వెంకటేష్, ఆర్కుటి స్వప్న, రాయమల్లు యాదవ్, అడిచెర్ల చంద్రమౌళి, ఎనగంతల సంతోష్, భూమేష్, వెంకట్, కాంపల్లి చంద్రయ్య, కాసర్ల శ్రీనివాస్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా నిరంతరం నా దగ్గరకు వచ్చి రోజు కొట్టాడే నేను ఈ ఊరు బిడ్డని లింగాడే మాకు తెలియనప్పుడే ఇక్కడ ఓపెన్ కాస్ట్ వచ్చింది, ఓసీపీ 4 వచ్చింది. లింగాపురం గ్రామంలో ఈ డివిజన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ మేడిపల్లి లింగాపురం మైన్ ప్రాంతంలో నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పవర్ ప్లాంట్ పెడతామని ఇవాళ ఆ శుభవార్త లింగాపురం ప్రజలకు తెలియజేస్తూ ఇంకో 5 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రత్యేకంగా డెవలప్మెంట్కి కేటాయిస్తూ ఇక్కడ దళిత బంధువులందరూ కూడా గతంలో అనేక పోరాటాలు చేసి R&R ప్యాకేజ్ రాక ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఇక్కడే 100 ఫీట్స్ రోడ్స్ CCS మన గంగానగర్ నుంచి పంప్ హౌస్ వరకు 100 ఫీట్ల రోడ్ వేస్తూ ఉన్నాం. ఆ రోడ్డు హాస్టల్ పక్కనే సుమారుగా 300 మందికి ఇందిరమ్మ వాళ్ళకు హౌస్ ప్లాట్లు ఇస్తూ 5 లక్షలు కేటాయిస్తూ ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యాచరణ 15 రోజుల ముందే వారికి చెప్పడం జరిగింది. అది 15వ తారీఖు తర్వాత ఆచరణలో పెడతాం. దాంతోపాటు అనేక అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు చేస్తున్న తరుణంలో రామగుండం ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్, లింగాపూర్ మేడిపల్లిలో 500 మెగావాట్స్ పవర్ ప్లాంట్, తర్వాత అద్భుతమైన డెవలప్మెంట్ ఇక్కడ ఒక వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా అన్ని రకాల వసతులను ఈ ప్రాంతాన్ని ఒక పునర్నిర్మాణం చేయడంలో చేస్తున్న తీరుకి రామగుండం కార్పొరేషన్ ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థులు, అక్క చెల్లెళ్ళు, కార్మిక బంధువుల కుటుంబాలు, సింగరేణి కార్మికులు ఒక్కరని కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి. రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న శాసనసభ్యుడిగా నన్ను గెలిపించుకొని ఈ జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకవైపే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అనేక సార్లు మంది ఫోన్లు చేసి చెప్తాను, ఎవరైతే మేము గెలిచినా సరే మళ్ళీ కాంగ్రెస్లోకి పోతామని చెప్పి అటు అన్ని పార్టీల వారు కూడా చెప్తున్న తీరును ఇవాళ ప్రజలు ఇచ్చేటువంటి ఒక జవాబే దానికి నిదర్శనం. ఇవాళ గెలిచే వైపే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది, ఇంకా 8 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ 8 సంవత్సరాలు అద్భుతమైన డెవలప్మెంట్ కోరుకునేటువంటి ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఒక సామెత మా ఇంకా అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు పెడితే రావు. అదే మాదిరిగా ఇవాళ అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాల్సి కోరుతున్నా. ప్రత్యేకంగా లింగాపురం, రామగుండం ప్రాంతం ఇక్కడ ఉన్న అన్ని డివిజన్స్లో 16,000 కోట్లతో 1x800 రామగుండం పవర్ ప్లాంట్, 5,500 కోట్లతో లింగాపురం మేడిపల్లిలో 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఈ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కేటాయించడం అనేది ఇదొక భారతదేశంలోనే గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అంశం. దీన్ని రామగుండం ప్రజలు ఒక వరంగా భావించాల్సిన అవసరం. ఇవాళ ఇవన్నీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా మనం మన నమ్మకాన్ని, మన యొక్క విశ్వాసాన్ని చూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరికీ చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం.